కూకట్పల్లిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏడాది ఇక్కడ జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. హరే రామ హరే కృష్ణ నినాదాలతో హోరెత్తిస్తున్నారు భక్తులు. భక్తి పాటలకు ఆడి పాడుతున్నారు మహిళలు. మరిన్ని వివరాలు అక్కడి నుంచి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. పవిత్ర దినమైన వైకుంఠ ఏకాదశి సందర్భంగా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కూకట్పల్లిలో ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నారు. ఇది నగరంలోని ఏ వీధుల గుండా వెళ్తుంది, దీని స్పెషాలిటీ ఏంది వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా దీని స్పెషాలిటీ ఏంటి చెప్పండి సార్. జగన్నాథ రథయాత్ర అంటే మొత్తం ప్రపంచానికే సర్వశుభాలని చేకూర్చేటువంటిది జగన్నాథ రథయాత్ర. ఇంకా ఈ ఊరు గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వీళ్ళని చంపాడు, వాడిని దోచేస్తాడు అంటే ఇలాంటి నెగటివ్ వైబ్రేషన్సే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమి లేవు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక మహా ఉత్సవం ఏమిటంటే అలాంటి ఒక సర్వశుభాలు చేకూర్చేటువంటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ హరినామ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో సమాజంలో ఉండేటువంటి రుగ్మతలన్నీ కూడా పోయి సమాజం సర్వశుభాలతో నిండి ఉంటుంది. ప్రజలకి సరి అయినటువంటి ఆలోచన ధోరణి వస్తుంది. శాశ్వతమైనటువంటి గమ్యం వైపు అడుగులు వేస్తాం. ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ లాగా చాలా తొందరగా అన్నీ మనకు కావాలనుకుంటాం, కానీ లోతుగా ఆలోచించాం, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించాం. సో అందువల్ల ఈ ఉత్సవాల్లో పాల్గొనడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమిటి అనేటువంటివి మనకు తెలుస్తాయి. సో అందువల్ల ఎవరైతే పాల్గొలేకపోతున్నారో ఇలాంటి మాధ్యమాల ద్వారా వాళ్ళందరూ కూడా ఈ యొక్క హరినామ సంకీర్తనలో పాల్గొంటే అందరికీ కూడా మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇది జేఎన్టీ తర్వాత వివేకానంద స్టాచ్యూ, తర్వాత మెట్రో మార్బల్ గార్డెన్కి బయలుదేరుతుంది. మెట్రో మార్బల్ గార్డెన్కి చాలా మంచి ధార్మిక కీర్తనలు, దర్శనం, చప్పన్ భోగ్, ఇంకా ఉపన్యాస ప్రోగ్రామ్ ఉంది. మహిళలు కావచ్చు, అదేవిధంగా పురుషులు కావచ్చు, అంతా కూడా డాన్సులు చేస్తూ స్వామివారి రథయాత్రలో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, అంతా కూడా మహిళలంతా కూడా చాలా సంతోషంగా డాన్సులు వేస్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. Beautiful experience with ISKCON, a very Prabhupada's movement, lovely to share with everyone, and I request everyone to join this movement. చాలా బాగుందండి. మేము ఎవ్రీ ఇయర్ పాల్గొంటాం, ఇలాగే ఎవ్రీ ఇయర్ మేము చాలా ఎంజాయ్ చేస్తామండి. వెరీ హ్యాపీ, ఎన్నో జన్మల అదృష్టం అని కూడా వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.